హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. టీఎస్పీఎస్సీ గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. ఏమిటంటే గ్రూప్ 2లో ఉండేటువంటి అన్ని సబ్జెక్టులను పరిగణలోకి తీసుకొని దాదాపు 4000 బిట్ల వరకు అయితే కలెక్ట్ చేయడం జరిగింది. ఈ బిట్లన్నింటినీ ఏ విధంగా ప్రిపేర్ చేయడం జరిగిందంటే, ఒక బిట్ నేర్చుకునేటప్పుడు అదే బిట్లో 2 నుంచి 4 బిట్లు అనేవి కవర్ అవుతున్నాయి. ఓకేనా, ఒకే బిట్లో 2 నుంచి 4 బిట్ల వరకు అయితే కవర్ అవుతున్నాయి. కాబట్టి ఈ బిట్లన్నింటినీ మీకు గ్రాండ్ టెస్ట్ల వైజ్గా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ఈ 2 రకాలుగా మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రాండ్ టెస్ట్లో పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి. అలాగే మీరు ఈ గ్రాండ్ టెస్ట్లో ఎక్కువ స్కోర్ సంపాదిస్తే మీకు ఎక్కువ మార్క్స్ అనేవి ఫైనల్లో కలుస్తాయమ్మా. ఓకేనా, ఎక్కువ స్కోర్ సాధించడం మీద దృష్టి ఉంచండి. మీరు గ్రాండ్ టెస్ట్లో ఎంత బాగా పెర్ఫార్మెన్స్ చేస్తే ఫైనల్లో కూడా అంత బాగా పెర్ఫార్మెన్స్ చేయగలరు. ఓకేనా, ఈరోజు గ్రాండ్ టెస్ట్లో ఫస్ట్ క్వశ్చన్, చేది వంశం రాజుల ప్రస్తావన గల ఇతిహాస గ్రంథమును పేర్కొనుము. ఆన్సర్ బి అండి. ఆన్సర్ బి, మహాభారతం. ఏంటి? మహాభారతం. నెక్స్ట్, భారతదేశంలో మొదటిసారిగా బంగారు నాణెములు జారీ చేసిన రాజు. భారతదేశంలో మొదటిసారిగా బంగారు నాణెములు జారీ చేసిన రాజు. ఆన్సర్ ఏ అండి, డెమిట్రియస్. ఎవరమ్మా? డెమిట్రియస్. భారతదేశంలో మొదటిసారిగా బంగారు నాణెములు జారీ చేసినది ఇండో గ్రీకు రాజు డెమిట్రియస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, కాయర్ధక వంశస్థులలో గొప్పవాడైన రుద్రమనుడి యొక్క రాజధానిని పేర్కొనుము. కాయర్ధక వంశస్థులలో గొప్పవాడైన రుద్రమనుడి యొక్క రాజధాని. దీని యొక్క ఆన్సర్ చూసుకుంటే డి అండి, ఉజ్జయిని. రుద్రమనుడి యొక్క రాజధాని ఉజ్జయిని. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు, దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. కార్దమక వంశస్థులలో గొప్పవాడైన రుద్రమనుడి యొక్క రాజధాని ఉజ్జయిని. ఇతను జారీ చేసిన జునాగఢ్ శాసనం సంస్కృతంలో జారీ చేసిన మొదటి శాసనం. జునాగఢ్ శాసనం. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, కుషానులు గాంధార ప్రాంతాన్ని పాలించిన తరుష్కులని ఈ క్రింది ఏ గ్రంథం చెబుతున్నది? కుషానులు గాంధార ప్రాంతాన్ని పాలించిన తరుష్కులని ఈ క్రింది గ్రంథం ఏ గ్రంథం చెబుతున్నది? ఆన్సర్ బి అండి, రాజతరంగిణి. గ్రంథం పేరు రాజతరంగిణి. ఇక్కడ కల్హనుడు తన రాజతరంగిణిలో కుషానులు గాంధార ప్రాంతాన్ని పాలించిన తుష్కరులు అని పేర్కొన్నాడు. ఎవరు? కల్హనుడు. ఇక్కడ ఒక పాయింట్ అనేది నోట్ చేసుకోవాల్సిన విషయం. ఓకేనా. నెక్స్ట్, భారతదేశంలో మీనాండర్ విజయాలు అలెగ్జాండర్ సాధించిన విజయాల కంటే గొప్పవి అని అన్న కవి పేర్కొనుము. భారతదేశంలో మీనాండర్ విజయాలు అలెగ్జాండర్ సాధించిన విజయాల కంటే గొప్పవే అని అన్న కవిని పేర్కొనుము. ఆన్సర్ బి అండి, స్ట్రాబో. ఎవరమ్మా? స్ట్రాబో. భారతదేశంలో మీనాండర్ విజయాలు అలెగ్జాండర్ సాధించిన విజయాల కంటే గొప్పవి అని అన్న కవి ఎవరు? స్ట్రాబో. నెక్స్ట్, భారతదేశ చరిత్రలోనే తొలిసారిగా నాణేలపై చక్రవర్తుల చిత్రాలు పేర్లను ముద్రించిన వారు ఎవరు? భారతదేశ చరిత్రలోనే తొలిసారిగా నాణేలపైన చక్రవర్తుల చిత్రాలు పేర్లు ముద్రించిన వారు ఎవరు? ఆన్సర్ బి, ఇండో గ్రీకులు. ఎవరమ్మా? ఇండో గ్రీకులు. ఇక్కడ చూడొచ్చు, భారతదేశ చరిత్రలోనే తొలిసారిగా నాణేలపై
చక్రవర్తుల చిత్రాలు పేర్లను ముద్రించిన వారు ఇండో గ్రీకులు. నెక్స్ట్ పుష్యమిత్ర శుంగిని కాలంలో విదర్భలో యజ్ఞసేనుడు చేసిన తిరుగుబాటును అగ్నిమిత్రుడు అణిచివేసి అతని కుమార్తె అయిన మాళవికను వివాహం చేసుకున్నాడు. ఈ ఇతివృత్తాంతాన్ని కథాంశంగా చేసుకొని కాళిదాసు రచించిన నాటకమును పేర్కొనుము. ఆన్సర్ డి అండి. మాళవికాగ్ని మిత్రము. ఇక్కడ చూడొచ్చు, పుష్యమిత్ర శుంగిని కాలంలో విదర్భలో యజ్ఞసేనుడు చేసిన తిరుగుబాటును అగ్నిమిత్రుడు అణిచివేసి అతని కుమార్తె అయిన మాళవికను వివాహం చేసుకున్నాడు. ఈ ఇతివృత్తాంతాన్ని కథాంశంగా చేసుకొని కాళిదాసు రచించిన నాటకం మాళవికాగ్ని మిత్రము. అంతేకాక కాళిదాసు రచించిన ఇతర సంస్కృత నాటకములు అభిజ్ఞాన శాకుంతలం, అలాగే విక్రమోర్వశీయ మరియు కాళిదాసు రచించిన సంస్కృత కావ్యములు మేఘ సందేశం, కుమార సంభవం, రఘువంశం, ఋతు సంహారం ఇవి కాళిదాసు రచించిన సంస్కృత నాటకములు కావ్యములు. నోట్ చేసుకుందామా. నెక్స్ట్ బేస్ నగర స్తంభం శాసనమును వేయించిన రాజును పేర్కొనుము. బేస్ నగర స్తంభ శాసనమును వేయించిన రాజులు. ఆన్సర్ బి అమ్మ. ఇక్కడ చూడొచ్చు, భాగభద్ర అను శుంగరాజు పాలన కాలంలో ఇండో గ్రీకు పాలకుడైన యాంటియల్ కిడస్ తన రాయబారి హెలియోడారస్ను శుంగుల రాజధాని నగరమైన విదిశ నగరానికి పంపాడు. గ్రీకు సాహిత్యం విదేశ నగరమును బేస్ నగరంగా వర్ణించడం జరిగింది. గ్రీకు రాయబారి అయిన హెలియోడరస్ బేస్ నగరంలోని విష్ణు దేవాలయానికి గరుడ ధ్వజస్తంభాన్ని కట్టించాడు. ఎవరు? గ్రీకు రాయబారి అయిన హెలియోడరస్ బేస్ నగరంలోని విష్ణు దేవాలయానికి గరుడ ధ్వజస్తంభాన్ని కట్టించాడు. ఏ దేవాలయానికి? విష్ణు దేవాలయానికి. ఓకేనా? ఇలా కీవర్డ్స్ అనేవి అండర్లైన్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ మౌర్యుల కాలంలో శేతదక్ష అనగా ఈ క్రింది వారిలో ఎవరు? మౌర్యుల కాలంలో శేతదక్ష అనగా ఈ క్రింది వారిలో ఎవరు? ఆన్సర్ సి అండి, వ్యవసాయ అధికారి. శేతదక్ష అనగానే ఎవరు? వ్యవసాయ అధికారి. ఎవరి కాలంలో? మౌర్యుల కాలంలోనే. నెక్స్ట్ మౌర్యుల కాలంలో వజ్రభూమిక అనగా ఈ క్రింది వారిలో ఎవరు? వజ్రభూమిక అనగా మౌర్యుల కాలంలో ఎవరు? ఆన్సర్ ఏ అండి, ఆరోగ్య శాఖాధికారి. నెక్స్ట్ సర్వలోకేశ్వర బిరుదు గల కుషానుల చక్రవర్తిని పేర్కొనుము. సర్వలోకేశ్వర బిరుదు గల కుషానుల చక్రవర్తిని పేర్కొనుము. ఆన్సర్ బి అండి, వేమాఖాడ్ పైసిస్. ఇక్కడ చూడొచ్చు, కుషానుల చక్రవర్తి వేమాఖాడ్ పైసిస్కు సర్వలోకేశ్వర, మహేశ్వరుడు, రక్షకుడు అన్న బిరుదులు కలవు. ఇతను శకులను ఓడించి కుషానుల అధికారాన్ని మాల్వా వరకు వ్యాప్తింపజేశాడు. ఇతను ఆదరించిన మతం శైవ మతం. పేరేం పేరు? శైవ మతం. ఇతను బంగారు, రాగి నాణేలపై మహేశ్వర అనే తన బిరుదును ఒకవైపున శివుడు, నంది, త్రిశూలం మరోవైపున ముద్రించాడు. ఓకేనా? ఇక్కడ చూస్తూ ఉండాలి మీరు. ఎక్స్ప్లెనేషన్లో మీకు
కొన్ని బిట్లనే కవర్ అవుతున్నాయి. అందుకే మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా, గమనించాలి ప్రతి ఒక్కరు కూడా. మీకు అంతగా వీలైనట్లయితే స్క్రీన్ షాట్ తీసుకోండి, లేకపోతే ఒక నోట్బుక్ తీసుకొని రన్నింగ్ నోట్స్ లాగా రాసుకొని ఒక షార్టెస్ట్ బిట్ రూపంలో తయారు చేసుకోండి. ఓకేనా, మీకు చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ చరక సంహిత అను వైద్యశాస్త్ర గ్రంథమును రచించిన చరకుడు ఈ క్రింది ఏ చక్రవర్తి ఆస్థాన వైద్యుడు? చరక సంహిత అను వైద్యశాస్త్ర గ్రంథమును రచించిన చరకుడు ఈ క్రింది ఏ చక్రవర్తి ఆస్థాన వైద్యుడు? ఆన్సర్స్ చేయండి. కనిష్కుడు. ఏ చక్రవర్తి ఆస్థాన వైద్యుడు? కనిష్క మహారాజు చక్రవర్తి యొక్క ఆస్థాన వైద్యుడు. ఇక్కడ మీరు గమనించినట్లయితే చరక సంహిత అను వైద్యశాస్త్ర గ్రంథాన్ని ఎవరు రచించాడు? చరకుడు. ఎవరమ్మా? చరకుడు. ఎవరి ఆస్థాన వైద్యుడు? కనిష్క చక్రవర్తి యొక్క ఆస్థాన వైద్యుడు. ఓకేనా, ఇక్కడ చూడొచ్చు. చరక సంహిత అను వైద్యశాస్త్ర గ్రంథమును రచించిన చరకుడు కుషానులలో గొప్పవాడైన కనిష్కుడు యొక్క ఆస్థాన వైద్యుడు. నెక్స్ట్, కనిష్కుడి యొక్క మొదటి రాజధాని పెషావర్, రెండవ రాజధాని మధుర. కనిష్కుడి యొక్క మొదటి రాజధాని ఏది? పెషావర్. రెండవ రాజధాని మధుర. నోట్ చేసుకుంటూ ఉండాలమ్మా ఈ కీ పాయింట్స్ అనేవి. నెక్స్ట్, ప్రవచనం ఏ కారణం ఆరిచాడు? ఇక్కడ ప్రవచనం ఏ వచ్చేసరికి సముద్రగుప్తుడు ఆస్థానంలో నిపుణులైన వీణ వాయిద్యకారులు ఉండేవారు. సముద్రగుప్తుడు ఆస్థానంలో నిపుణులైన వీణ వాయిద్యకారులు ఉండేవారు. కారణం 6 వచ్చేసరికి వీణను వాయించడంలో సముద్రగుప్తుడు మంచి నిపుణుడిగా గుర్తింపు పొందాడు. సముద్రగుప్తుడు వీణను వాయించడంలో మంచి నిపుణుడిగా గుర్తింపు పొందాడు. ఇందులో సరైనవి అడుగుతున్నాడు. ఆన్సర్ వచ్చేసరికి ఏ అండి. ఏఆర్ సరైనవి, ఏకు ఆర్ సరైన వివరణ. ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చూస్తే సముద్రగుప్తుడు ఆస్థానంలో నిపుణులైన వీణ వాయిద్యకారులు ఉండేవాడు. వీణను వాయించడంలో సముద్రగుప్తుడు మంచి నిపుణుడిగా గుర్తింపు పొందాడు. ఓకేనా. నెక్స్ట్, విక్రమాదిత్యునిగా ఈ క్రింది ఏ చక్రవర్తి ప్రసిద్ధిగాంచాడు? విక్రమాదిత్యునిగా ఈ క్రింది ఏ చక్రవర్తి ప్రసిద్ధిగాంచాడు? ఆన్సర్ డి అండి. రెండవ చంద్రగుప్తుడు. ఇక్కడ చూడొచ్చు, రెండవ చంద్రగుప్తుని యొక్క బిరుదు విక్రమాదిత్యుడు. భారతదేశ చరిత్రలో అతనిని రెండవ చంద్రగుప్తుని కంటే విక్రమాదిత్యుడిగానే ప్రసిద్ధిగాంచాడు. రెండవ చంద్రగుప్తుడు ఉజ్జయిని దండెత్తి శకసత్రప రాజవంశంలో చివరి పాలకుడైన 3వ రుద్రసింహాన్ని వధించి ఉజ్జయిని ఆక్రమించాడు. ఈ విజయానంతరం భారతదేశంలో విదేశీ పాలన అంతమైంది. ఇతను రాజధానిని పాటలీపుత్రం నుండి ఉజ్జయిని మార్చాడు. ఉజ్జయిని గొప్ప విద్య కేంద్రంగా తీర్చిదిద్దాడు. ఢిల్లీలోని మెహరౌలి ఉక్కు స్తంభం శాసనంను వేయించాడు. ఢిల్లీలోని మెహరౌలి ఉక్కు స్తంభం శాసనాన్ని వేయించాడు. మెహరౌలి ఉక్కు స్తంభ శాసనం ఎవరు వేయించారు? ఇది కూడా ఒక బిట్టమ్మ. మీరు జాగ్రత్తగా చూసుకున్నట్లయితే చాలా బిట్లు అనేవి ఇక్కడ ఉన్నాయి.
గమనించాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్, గుప్తుల కాలంలో బ్రాహ్మణులకు చండాలులు ఎదురుపడితే దోషమని, ఆ దోష నివారణకు బ్రాహ్మణులు ప్రత్యేక కర్మలు చేసేవారని పేర్కొన్న రాయబారి ఎవరు? ఆన్సర్ బి అండి, ఫాహియాన్. రాయబారి ఎవరు? ఫాహియాన్. ఇక్కడ చూడొచ్చు, ఫాహియాన్ గుప్తుల కాలంలో బ్రాహ్మణులకు అధిక ప్రాధాన్యం ఇచ్చేవారని, సాంప్రదాయిక వర్ణ వ్యవస్థ కలదని, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కలదు అని, బాల్య వివాహాలు, సతీ సహగమనం, దేవదాసి వ్యవస్థ, స్త్రీలకు తక్కువ స్థానం కలదని తన రచనలో పేర్కొన్నాడు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రపంచంలోనే మొదటిసారిగా గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? ఆన్సర్ బి అండి, బ్రహ్మగుప్తుడు. ప్రపంచంలో మొదటిసారిగా గురుత్వాకర్షణ సిద్ధాంతమును ప్రతిపాదించిన బ్రహ్మగుప్తుడు. ఇతను 0 నుంచి కూడా తెలియజేశాడు. ఇతను 0 గురించి కూడా తెలియజేశాడు. భూమి గుండ్రంగా ఉందని చెప్పాడు. అంకగణితం, బీజగణితం గురించి వివరించాడు. ఓకేనా. ఇతను 0 గురించి కూడా తెలియజేశాడు, భూమి గుండ్రంగా ఉందని కూడా చెప్పాడు, అంకగణితం, బీజగణితం గురించి కూడా వివరించాడు. ఓకేనా. నెక్స్ట్, గుప్తుల కాలం నాటి హునుల దండయాత్రలో చనిపోయిన సైనికుల భార్యలు సతీ సహగమనం చేసినట్లు పేర్కొన్న శాసనం ఏది? గుప్తుల కాలం నాటి హునుల దండయాత్రలో చనిపోయిన సైనికుల యొక్క భార్యలు సతీ సహగమనం చేసినట్లు పేర్కొన్న శాసనం? ఆన్సర్ సి అండి, ఎరాన్ శాసనం. శాసనం పేరేం పేరు? ఎరాన్ శాసనం. నెక్స్ట్, హునులు అనే జంకలకు సింహం వంటి వాడిగా ప్రసిద్ధిగాంచిన పుష్యభూతి వంశ చక్రవర్తిని పేర్కొను. హునులు అనే జంకలకు సింహం వంటి వాడిగా ప్రసిద్ధిగాంచిన పుష్యభూతి వంశ చక్రవర్తిని పేర్కొను. ఆన్సర్ ఏ అండి, ప్రభాకర వర్ధనుడు. ఇతను ఏ వంశానికి చెందినవాడు? పుష్యభూతి వంశానికి చెందినవారు. ఓకేనా. ఇక్కడ చూడొచ్చు, గుప్త సామ్రాజ్య పతనావస్థ సమయంలో ప్రభాకర వర్ధనుడు హునులతో పోరాడి వారి దాడుల నుండి తన రాజ్యాన్ని సంరక్షించుకొని హునులు అనే జంకలకు సింహం వంటి వాడిగా ప్రసిద్ధిగాంచాడు. ఓకేనా. నెక్స్ట్, నర్మదా నది యుద్ధంలో 2వ పులకేశి చేతిలో ఓడిపోయిన హర్షవర్ధనుడు 2వ పులకేశి నుండి పొందిన బిరుదును పేర్కొనుము. ఆన్సర్ బి అండి, సకలోత్తర పదేశ్వరులు అనే బిరుదు పొందాడు. ఇక్కడ చూడొచ్చు, హర్షుడు దక్షిణ పద విజయాలను ఆశించి AD 634లో జైత్రయాత్రకు బయలుదేరిన దారి మధ్యలో నర్మదా నది యుద్ధంలో బాదామి చాళుక్య రాజైన 2వ పులకేశి చేతిలో హర్షుడు ఓడిపోవడం జరిగింది. ఓకేనా. ఆన్సర్ బి అమ్మ, సకలోత్తర పదేశ్వరుడు. నెక్స్ట్, సింహాలం మీద దండయాత్ర చేసి సింహాల రాజును ఓడించి 12,000 మంది సైనికులను యుద్ధ ఖైదీలుగా పట్టుకొని వారిచే కావేరి నదికి ఆనకట్ట కట్టించిన
చోళరాజు ఎవరు? సింహాలం మీద దండయాత్ర చేసి సింహాల రాజును ఓడించి 12,000 మంది సైనికులను యుద్ధ ఖైదీలుగా పట్టుకొని వారిచే కావేరి నదికి ఆనకట్ట కట్టించిన రాజు చోళరాజు ఎవరు? ఆన్సర్ ఏ అండి, కరికాల చోళుడు. ఎవరమ్మా? కరికాల చోళుడు. కరికాల చోళుడు 2వ శతాబ్దంకు చెందినవారు. ప్రాచీన చోళరాజుల్లో గొప్పవాడు. కావేరి పట్టణం నిర్మించాడు. సింహాలంపై దండెత్తిన మొదటి చోళరాజు. 7 సముద్రాల రాజుగా ప్రసిద్ధి చెందాడు. వెన్ని యుద్ధంలో చేరపాండ్య రాజ్యకూటమిని ఓడించాడు. పల్లవ రాజైన త్రిలోచన పల్లవుడిని ఓడించి అతనితో మట్టి తట్లు మోయించాడు. ఓకేనా. నెక్స్ట్, మహాబలిపురంలో సముద్ర తీర దేవాలయాన్ని, కంచిలో కైలాసనాథ దేవాలయమును కట్టించిన వారు ఎవరు? మహాబలిపురంలో సముద్ర తీర దేవాలయాన్ని, కంచిలో కైలాసనాథ దేవాలయమును కట్టించిన వారు ఎవరు? ఆన్సర్ బి అమ్మ, 2వ నరసింహవర్మ. ఎవరు? 2వ నరసింహవర్మ. 2వ నరసింహవర్మ బిరుదులు రాజసింహ, ఆగమ నిలయ, శంకర భక్త. ఇతను రాజసింహ శైలిని ప్రారంభించాడు. రాజసింహ శిల్ప రీతిలో మొదటిసారిగా పల్లవుల కాలంలో కట్టడ దేవాలయాలు ప్రారంభమైనాయి. ఓకేనా. ఇక్కడ బిరుదులు కూడా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. నెక్స్ట్, పల్లవుల కాలంలో మహాబలిపురంలో నిర్మించిన 7 ఏకశిల రథాలు ఈ క్రింది ఏ శైలికి చెందినవి? పల్లవుల కాలంలో మహాబలిపురంలో నిర్మించిన 7 ఏకశిల రథాలు ఈ క్రింది ఏ శైలికి చెందినవి? ఆన్సర్ బి అండి, మామల్ల శైలి. ఏ శైలి? మామల్ల శైలికి చెందినవి. ఈ యొక్క మామల్ల శైలి పల్లవ చక్రవర్తి మొదటి నరసింహవర్మది. ఈ శైలిలో రాతిని పగలగొట్టి అనుకూలమైన దేవాలయాన్ని నిర్మించారు. మహాబలిపురంలో 7 ఏకశిల రథాలు మల్ల శైలికి చెందినవి. ఈ 7 ఏకశిల రథాలలో 5 రథాలు ఒకే ప్రాంతంలో ఉన్నందున పంచపాండవ రథాలు అని పేరు పొందాయి. ఓకేనా. ఈ యొక్క మామల్ల శైలి పల్లవ చక్రవర్తి మొదటి నరసింహవర్మది. మామల్ల శైలి పల్లవ చక్రవర్తి మొదటి నరసింహవర్మది. ఎవరిదమ్మా? నరసింహవర్మది. ఇక్కడ మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. ఓకేనా. కీ పాయింట్స్ అని మీరు ఐడెంటిఫై చేసుకొని ఒక స్క్రీన్ షాట్ ఆర్ ఒక రన్నింగ్ నోట్స్ అనేది మెయింటైన్ చేసుకోండి. ఓకేనా. షార్టెస్ట్గా రాసుకొని ఆ బిరుదులు ఏంటి, ఆ చక్రవర్తి పేరేం పేరు, ఆ రాయబారి పేరేం పేరు అనేది మనం చూసుకొని రాసుకోవాలి. నెక్స్ట్, కంచుతో పోత పోసిన నటరాజ విగ్రహం ఈ క్రింది ఏ దేవాలయంలో కలదు? అంటే కంచుతో పోత పోసిన నటరాజ విగ్రహాన్ని ఈ క్రింది ఏ దేవాలయంలో కలదో అని అడుగుతున్నాడు. ఆన్సర్ సి, చిదంబరంలోని నాగేశ్వరాలయం. ఎక్కడమ్మా? చిదంబరంలోని నాగేశ్వరాలయంలో కంచుతో పోత పోసిన నటరాజ విగ్రహం కలదు. కంచుతో పోత పోసిన నటరాజ విగ్రహం చోళుల కాలంలో మొదటిసారిగా తయారు చేయబడింది. చిదంబరంలోని నాగేశ్వరాలయంలోని నటరాజు కంచు విగ్రహం భారతదేశంలోని అన్ని కంచు విగ్రహాల కన్నా పెద్దది, సుందరమైనది. ఓకేనా. నెక్స్ట్, అలంపురంలోని నవబ్రహ్మ ఆలయాలు, జోగులాంబ ఆలయం ఈ క్రింది ఆలయాలను ప్రభావితం చేయను. అలంపురంలోని
నవబ్రహ్మ ఆలయాలు, జోగులాంబ ఆలయం ఈ క్రింది ఆలయాలను ప్రభావితం చేయను. ఆన్సర్ డి అండి. పట్టడకల్ దేవాలయాలు. ఏంటమ్మా? పట్టడకల్ దేవాలయాలు. అలంపురంలోని నవబ్రహ్మ ఆలయాలు జోగులాంబ ఆలయం శైలిలోను శిల్పరీతిలోను పట్టడకల్ ఆలయాలను పోలి ఉంటాయి. పట్టడకల్ ఆలయాలను పోలి ఉంటాయి. నెక్స్ట్, విజయనగర సామ్రాజ్యంను సందర్శించిన మొదటి విదేశీ యాత్రికుడు ఎవరు? విజయనగర సామ్రాజ్యంను సందర్శించిన మొదటి విదేశీ యాత్రికుడు. ఆన్సర్ ఏ అండి. ఇబన్ బటూటా. ఇబన్ బటూటా. మొదటి హరిహర రాయల కాలంలో మొరాకో దేశస్థుడైన ఇబన్ బటూటా విజయనగర రాజ్యాన్ని సందర్శించి ఇతని కాలం నాటి విజయనగర రాజ్య పరిస్థితులను వివరించాడు. ఇతను ఏ దేశస్థుడమ్మా? మొరాకో దేశస్థుడు. ఇప్పుడు ఏ కాలంలో సందర్శించాడు? మొదటి హరిహర రాయల కాలంలో. ఓకేనా. నెక్స్ట్, మొట్టమొదటిగా ముస్లింలను తన సైన్యంలోని చేర్చుకున్న విజయనగర చక్రవర్తిని పేర్కొనము. ఆన్సర్ సి అండి. మొదటి దేవరాయలు. ఎవరు? మొదటి దేవరాయలు. మొట్టమొదటిసారిగా ముస్లింలను తన సైన్యంలో చేర్చుకున్న విజయనగర చక్రవర్తి మొదటి దేవరాయలు. ఎక్కువ సంఖ్యలో ముస్లింలను తన సైన్యంలో చేర్చుకున్న విజయనగర చక్రవర్తి రెండవ దేవరాయలు. ఎక్కువ సంఖ్యలో. ఓకేనా. మొట్టమొదటిసారిగా అయితే మొదటి దేవరాయలు, ఎక్కువ సంఖ్యలో అయితే రెండవ దేవరాయలు. నెక్స్ట్, విజయనగరంలో వివాహ పన్నును రద్దు చేసిన తొలి విజయనగర రాజు. ఆన్సర్ ఏ అండి. వీర నరసింహరాయలు. ఎవరు? వీర నరసింహరాయలు. విజయనగరంలో వివాహ పన్నును రద్దు చేసిన తొలి విజయనగర రాజు వీర నరసింహరాయలు. ఈయనను ఆదర్శంగా తీసుకుని శ్రీకృష్ణదేవరాయలు తదుపరి రాజ్యమంతటా అమలు చేశాడు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, రెండవ ఆంధ్ర భోజుడుగా ప్రసిద్ధిగాంచిన విజయనగర చక్రవర్తి. రెండవ ఆంధ్ర భోజుడుగా ప్రసిద్ధిగాంచిన విజయనగర చక్రవర్తి. ఆన్సర్ డి అండి. రెండవ వెంకటాపతి రాయలు. ఎవరు? రెండవ వెంకటాపతి రాయలు. ఇక్కడ చూడొచ్చు, తన సాహిత్య పోషణతో మొదటి ఆంధ్ర భోజుడుగా శ్రీకృష్ణదేవరాయలు ప్రసిద్ధిగాంచాడు. తర్వాత రెండవ వెంకటాపతి రాయలు తన సాహిత్య పోషణతో రెండవ ఆంధ్ర భోజుడుగా ప్రసిద్ధిగాంచాడు. ఓకేనా. నెక్స్ట్, ఖగోళ శాస్త్రమును ప్రోత్సహించి దౌలతాబాద్లో ఒక ఖగోళ పరిశోధన కేంద్రమును ఏర్పాటు చేసిన బమహాని చక్రవర్తిని పేర్కొనము. ఆన్సర్ సి అమ్మ. ఫిరోజ్ షా బహ్మని. ఓకేనా. నెక్స్ట్, ఈ క్రింది వారిలో ఎవరు దక్షిణ భారతదేశంలో మొహరం పండుగను ప్రవేశపెట్టారు? దక్షిణ భారతదేశంలో ఎవరు మొహరం పండుగను ప్రవేశపెట్టారు? ఆన్సర్ ఏ అండి. మహమ్మద్ కులీ కుతుబ్ షా. నెక్స్ట్, బహ్మనీ రాజ్యం ఎన్ని స్వతంత్ర రాజ్యాలుగా విడిపోవడం జరిగింది? బహ్మనీ రాజ్యం ఎన్ని స్వతంత్ర రాజ్యాలుగా విడిపోవడం జరిగింది? ఆన్సర్ సి అండి. 5 స్వతంత్ర రాజ్యాలుగా విడిపోవడం జరిగింది. ఇక్కడ 5 వచ్చేసరికి 1 బీరార్, నెక్స్ట్ 2 బీదర్, నెక్స్ట్ 3 బీజాపూర్, 4 అహ్మద్ నగర్,
5 గోల్కొండ. ఓకేనా, నోట్ చేసుకోండి అమ్మా ఈ 5 కూడా. నెక్స్ట్, పృథ్వీరాజ్ రాసో అను గ్రంథమును ఈ క్రింది వానిలో ఎవరు రచించారు? పృథ్వీరాజ్ రాసో అను గ్రంథమును ఎవరు రచించారు? ఆన్సర్ బి అండి, చాంద్ బర్దాయ్. ఎవరు? చాంద్ బర్దాయ్. ఇక్కడ చూడొచ్చు, జయచంద్రుని కుమార్తె అయిన సంయుక్త పృథ్వీరాజ్ చౌహాన్ను ప్రేమించిందని ఇష్టం లేని జయచంద్రుడు సంయుక్త స్వయం వరంనకు పృథ్వీరాజ్ చౌహాన్ను పిలవలేదని, దీంతో పృథ్వీరాజ్ చౌహాన్ సంయుక్తను తీసుకుని వెళ్ళి పెళ్లి చేసుకోవడంతో కోపం చేసిన జయచంద్రుడు పృథ్వీరాజును సర్వనాశనం చేయడానికి మహమ్మద్ ఘోరీని భారత్పై దండెత్తమని ఆహ్వానించాడని చాంద్ బర్దాయ్ వ్రాసిన పృథ్వీరాజ్ రాసో పేర్కొన్నది. ఓకేనా. నెక్స్ట్, పాలవంశంలో గొప్పడైన ధర్మపాలుడు సుమారు 50 బౌద్ధమత పాఠశాలలు నడిపినట్లు వర్ణించిన టిబెట్ చరిత్రకారుడు ఎవరు? ఆన్సర్ డి అమ్మ, తారనాథ్. ఎవరు? తారనాథ్. ధర్మపాలుడు 50 బౌద్ధమత పాఠశాలలతో పాటు విక్రమశిల విశ్వవిద్యాలయంలో కూడా స్థాపించారు. ఈ విశ్వవిద్యాలయం యొక్క మొదటి కులపతి దీపాంకరుడు. మొదటి కులపతి ఎవరు? దీపాంకరుడు. ఇది కూడా ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్, సుప్రసిద్ధ జైన పండితుడైన హేమచంద్రుడు ఈ క్రింది ఏ సోలంకి రాజు ఆస్థానంలో కలడు? ఏ సోలంకి రాజు ఆస్థానంలో కలడు? ఆన్సర్ సి అండి, జయసింహుడు. ఎవరు? జయసింహుడు. సుప్రసిద్ధ జైన పండితుడైన హేమచంద్రుడు సోలంకి రాజు అయిన జయసింహుడి ఆస్థానంలో కలడు. ఓకేనా. నెక్స్ట్, మహమ్మద్ బిన్ కాసిం సింధు దండయాత్ర కాలం నాటి కాశ్మీర్ పాలకుడిని పేర్కొనము. మహమ్మద్ బిన్ కాసిం సింధు దండయాత్ర కాలం నాటి కాశ్మీర్ పాలకుడిని పేర్కొనము. ఆన్సర్ బి అండి, చంద్రాదిత్య పీడ. ఎవరు? కాశ్మీర్ పాలకుడు ఎవరు? చంద్రాదిత్య పీడ. నెక్స్ట్, భారతదేశంలో మొట్టమొదటిసారిగా జిజియా పన్నులు విధించింది. భారతదేశంలో మొట్టమొదటిసారిగా జిజియా పన్నులు విధించింది ఎవరు? ఆన్సర్ ఏ అండి, మహమ్మద్ బిన్ కాసిం. ఎవరండి? మహమ్మద్ బిన్ కాసిం. ఇక్కడ చూడొచ్చు, మహమ్మద్ బిన్ కాసిం భారతదేశంలోకి మొదటిసారి ఇస్లాం మతాన్ని ప్రవేశింపజేశాడు. ఇతడు భారతదేశంపైకి దండయాత్ర చేసిన మొదటి ముస్లిం. జిజియా పన్నును విధించిన తొలి ఢిల్లీ సుల్తాన్ ఫిరోజ్ షా తుగ్లక్ సికిందర్ లోడి హిందూ పూజ విగ్రహాలను నాశనం చేసి వారిపై ఖచ్చితంగా జిజియా పన్ను వసూలు చేశాడు. అక్బర్ రద్దు చేసిన జిజియా పన్నును ఔరంగజేబు పునరుద్ధరించాడు. ఔరంగజేబు విధించిన జిజియా పన్నును మొఘల్ చక్రవర్తి మొదటి బహదూర్ షా రద్దు చేశాడు. మొఘల్ చక్రవర్తి మొదటి బహదూర్ షా రద్దు చేశాడు. ఔరంగజేబు విధించిన ఈ జిజియా పన్నును ఎవరమ్మా రద్దు చేశారు? మొఘల్ చక్రవర్తి మొదటి బహదూర్ షా రద్దు చేశారు. నెక్స్ట్, ఘజనీ మహమ్మద్ భారతదేశంపైకి దండెత్తడానికి ముఖ్య కారణం పేర్కొనము. ఘజనీ మహమ్మద్
భారతదేశంపైకి దండెత్తడానికి ముఖ్య కారణం ఆన్సర్ డి అండి. భారతదేశ సిరి సంపదలను దోచుకోవడం అనేది ముఖ్య కారణం. ఓకేనా. ఇక్కడ చూడొచ్చు, మహమ్మద్ గజనీ దండయాత్రలు కేవలం భారత్లోని సిరి సంపదలను దోచుకోవడానికి మాత్రమే కానీ సామ్రాజ్యాన్ని స్థాపించాలని కాదు. మహమ్మద్ గజనీ భారతదేశంపైకి 17 సార్లు దండెత్తినట్లు హెన్రీ ఎలియట్ అనే చరిత్రకారుడు తెలియజేశాడు. ఎవరు? హెన్రీ ఎలియట్ అనే చరిత్రకారుడు. మహమ్మద్ గజనీ దండయాత్రలో అతి ముఖ్యమైనది 16వ దండయాత్ర. గుజరాత్లోని సోమనాథ్ దేవాలయంను దోచుకోవడం. అతి ముఖ్యమైన దండయాత్ర ఏది? 16వ దండయాత్ర. ఇది గుజరాత్లోని సోమనాథ్ దేవాలయాన్ని దోచుకోవడం కోసం జరిగింది. ఓకేనా. నెక్స్ట్, మహమ్మద్ ఘోరీ భారతదేశ దండయాత్ర ప్రధాన లక్ష్యమును పేర్కొనుము. ఆన్సర్ డి అమ్మ, పైవన్నీ. భారత్ భూభాగాన్ని సంపాదించడం, భారత్లో మహమ్మదీయ రాజ్య స్థాపన, భారతదేశంలో ఇస్లాం మత వ్యాప అనేది ఇవన్నీ కూడా మహమ్మద్ ఘోరీ భారత దండయాత్ర యొక్క ప్రధాన లక్ష్యాలు. ఓకేనా. నెక్స్ట్, 12వ శతాబ్దంలో రాజపుత్రులు తమ ఖడ్గాలను ఆత్మహత్యకు దారితీసే విధంగా తమ వైపే మళ్లించకపోయినట్లయితే హిందూ ప్రపంచం శక్తి విహీనం కాకుండా భారతదేశాన్ని తురుష్కుల దండయాత్ర నుండి కాపాడగలిగి ఉండేవారు. చరిత్ర తీర్పులో వారు ఆత్మహత్యకే పాల్పడినారు కానీ హత్య గావింపబడలేదు అని పేర్కొన్న చరిత్రకారుడు ఎవరు? మీకు అర్థం కాకపోతే వీడియో ఆపుకొని ఒకసారి అయితే చదువుకోవచ్చు. చదువుకున్న తర్వాత ఆన్సర్ అయితే చేయండి. ఓకేనా. ఆన్సర్ వచ్చేసరికి ఏ అండి, ఆర్నాల్డ్ టయాన్బీ. ఎవరమ్మా? ఆర్నాల్డ్ టయాన్బీ. చరిత్రకారుడు వచ్చేసరికి ఆర్నాల్డ్ టయాన్బీ. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. ప్రముఖ చరిత్రకారులు ఆర్నాల్డ్ టయాన్బీ స్టడీ ఆఫ్ హిస్టరీ అనే గ్రంథంలో 12వ శతాబ్దంలో రాజపుత్రులు తమ ఖడ్గాలను ఆత్మహత్యకు దారితీసే విధంగా తమ వైపే మళ్లించపోయినట్లయితే హిందూ ప్రపంచ శక్తి విహీనం కాకుండా భారతదేశాన్ని తుష్కరుల దండయాత్ర నుండి కాపాడగలిగి ఉండేవారు. చరిత్ర తీర్పులో వారు ఆత్మహత్యకే పాల్పడినారు కానీ హత్య గావింపబడలేదు అని పేర్కొన్నాడు. ఓకేనా. ఇక్కడ గ్రంథం పేరు కూడా ఇచ్చాడు, స్టడీ ఆఫ్ హిస్టరీ అనే గ్రంథంలో 12వ శతాబ్దంలో. ఓకేనా. స్టడీ ఆఫ్ హిస్టరీ అనేది గ్రంథం, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ద్వైత సిద్ధాంతమును ప్రతిపాదించిన మధ్వాచార్యులను తన ఆస్థానానికి ఆహ్వానించిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? ఆప్షన్ డి అమ్మ కరెక్ట్ ఆన్సర్. గిజియుద్దీన్ బాల్బన్. ఎవరమ్మా? గిజియుద్దీన్ బాల్బన్. నెక్స్ట్, ఇంతేనమ్మా. చూడండి, ఇక్కడ ద్వైత సిద్ధాంతంను ప్రతిపాదించిన మధ్వాచార్యులను తన ఆస్థానానికి ఆహ్వానించిన ఢిల్లీ సుల్తాన్ గిజియుద్దీన్ బాల్బన్. ఓకేనా. ఇది ఈరోజు గ్రాండ్ టెస్ట్. నెక్స్ట్, మిగిలిన క్వశ్చన్లు రేపు వచ్చే గ్రాండ్ టెస్ట్లో డిస్కషన్ చేద్దాం. ఈ వీడియోని ఇంకా ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేయండి. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. కిందన బ్లాక్ కలర్లో కానీ రెడ్ కలర్లో కానీ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. దాని మీద ప్రెస్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో ఉంచుకున్నట్లయితే గ్రాండ్ టెస్ట్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే అందుతుందమ్మా. ఓకేనా. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఏమైనా కావాల్సినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ చేయండి. వాళ్ళ కోసం తప్పకుండా
క్లాస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకేనా? తప్పకుండా మీ ఫ్రెండ్స్కి వీడియోని అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్.